जय हो इंडिया न्यूज चैनल स्वच्छ की आवाज न्यूज एडिटर श्री कट्टा नरेश कुमार नायक जर्नलिस्ट स्पेशल स्टोरी न्यूज प्रकटनల కోసం సంప్రదించండి టెలిఫోన్ రిసీవర్ 8143488840 ఛానల్ తరపున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జై హో ఇండియా న్యూస్ ఛానల్ సిఎండి రమేష్ రుద్ర గారు ఆధ్వర్యంలో మరియు మా ఎండి ఆకుల రాజేశ్వర్ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మహిళా దినోత్సవాన్ని మన జై హో ఇండియా న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమే కాకుండా ఈ హిందూ కోడ్ బిల్లు కోసం స్త్రీల హక్కుల కోసం ఒక ఉద్యమాన్ని రూపొందించాలనే ఆశయంతో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాభినందనలు. ఘన విజయాలతో పాటు వారి హక్కులను ఆశయ సాధనలను గౌరవిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లును మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలనే ఒక గొప్ప సంకల్పం ఆశయంతో పనిచేస్తున్న జై హో ఇండియా న్యూస్ ఛానల్ తరఫున మేము మహిళల హక్కులను స్త్రీల హక్కులను గౌరవించే విధంగా వారితోని ఒక ఉద్యమాన్ని రూపొందించాలని మన సిఎండి రమేష్ రుద్ర సారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. ఈ కార్యక్రమంలో భాగంగా స్త్రీల హక్కులు వారి ఆశయాలు సాధన కోసం ఈ జై హో ఇండియా న్యూస్ ఛానల్ ఏ విధంగా పోరాటం చేస్తున్న అంశాలపైన ఇప్పుడు మనం చర్చిద్దాం. నా పేరు కట్టా నరేష్ కుమార్ నాయక్, నేను జై హో ఇండియా న్యూస్ ఛానల్ ఎడిటర్. జై హో ఇండియా న్యూస్ అవసరమో బ్యాక్ బోన్ ఉంటుందో అలా ప్రతి ఒక్క మగవాడికి కూడా ఆడది ఒక వెనుపూస లాంటిది. వెనుపూస లేదే మన బాడీ స్ట్రక్చరే ఉండదు. పక్కన నడుస్తే ఆడది ఒక మగవాడి పక్కన నడుస్తే అది జీవితం అవుతుంది. ఆడది ముందు నడిస్తే చరిత్ర నిలబడిపోతుంది. ఎగ్జాంపుల్ మనం చూసాము మేడారంలో సమ్మక్క సారలమ్మ ఇద్దరు మహిళలు, కానీ వాళ్ళు దేని గురించి పోరాడారు, వీరమరణం దేని గురించి చెందారు, పన్ను విషయంలో. కాబట్టి ఈరోజు ఆడవాళ్ళకి అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు గాంధీ గారు అన్నారు, ఆడది ఏ రోజైతే అర్ధరాత్రి నడి రోడ్డు పైన నడుస్తుందో అదే రోజు మనకి నిజమైన స్వాతంత్రం అన్నారు. కానీ ఈరోజు ఆడదానికి ఆ స్వేచ్ఛ అన్నదే లేదు. కాబట్టి అన్నీ ఉట్టి మాటలతో ఉన్నాయి కానీ యాక్షన్గా ఏది కూడా జరగట్లేదు. ప్రాక్టికల్గా ఆడదాని లైఫ్ ఈరోజు మనం ఎన్నో చూస్తున్నాము. కాబట్టి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, పెద్దలకు కూడా, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ కోడ్ ఏదైతుందో మేము మీ వెనక ఉండి మీకు అన్ని విధాలుగా మేము సహాయంగా ఉంటాం సార్. ఈ బిల్లు పాస్ చేద్దాము, అంబేద్కర్ ఆశయాలన్నింటినీ కూడా మనము సాధిద్దాము. ఏ పని చేసినా మేము ఆడ మనిషి కూడా మగవాడు ఎన్నుముకలా ఉండాలి. ఇక ఈక్వల్ అంటారా, ఈక్వల్ అనేది ఏనాటికి వస్తుంది అనేటువంటిది మన ఆలోచన పరంగానే ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంకా దానికి కారణం ఏంటంటే ఈక్వల్ ఇవ్వలేనటువంటి భావన ప్రతి మగవాళ్ళు మన ఇంట్లో నుంచే ఉంది. నాన్నకి అబ్బాయి అమ్మాయి పుడితే నాన్నే చెప్తాడు ఆమెను కూర్చోబెట్టి ఇంట్లో అని. అమ్మాయి చెప్తుంది నువ్వు ఇలాగెళ్ళకే అలాగెళ్ళకే. అదే కొడుకు బయటకు వెళ్తామంటే 200 రూపాయలు జేబులో పెట్టి పంపిస్తుంది. ఇక్కడి నుంచి మనం కంట్రోల్ చేసుకోవాలి. దేశాన్నో రాష్ట్రంలో నుంచో కాదు, ఇంటి నుంచి అమ్మ కంట్రోల్ చేయాలి. వాడిని వీడిని ఒకేలా చూడాలి. ఇది నేను చెబుతున్నాను యాజ్ ఏ మహిళగా. నేను అదే పాటిస్తున్నాను, అదే చేస్తాను. నాకు ముగ్గురు పిల్లలు వెల్ ఎడ్యుకేట్స్. వాళ్ళు ముగ్గురిని నేను ఒకేలా పంపిస్తాను. ఉన్నది అన్ని నిజం ఇక్కడే కనబడతలేదు. అన్ని మోసాలు నాసాలు, ఎక్కడ ఏముందో మనీ 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 అని అయిపోయిండ్రు. అంత ఎట్లా నడుస్తుందంటే ఏమన్నా టాకింగ్ చేస్తే కూడా వాళ్ళని సైలెన్స్ కూడా చేసేస్తున్నారు. ఇది నిజము. కానీ సార్ వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే లేడీస్ గురించి ఏదో ఉందంటే చాలా సంతోషమైంది. అందుకే నేను వచ్చాను, నేను కూడా వీళ్ళకి తోడుగా పోతాను ముందుకు. మీ అందరికీ నా నమస్కారం. హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టింది. అది కూడా ఆ రోజులలో అక్కడ ఉన్నటువంటి హిందూ భావజాలం కానీ లేకపోతే అగ్రవర్ణాలు కానీ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని ఈ బిల్లును పాస్ కానిరని సంగతి ఆయనకు కూడా తెలుసు. అయినా ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి అనుమతి తీసుకుని ఆయనను బతిలాడి సరే నువ్వు పెట్టాయని చూస్తా అని చెప్పినందుకు పెట్టాడు. ఆ హిందూ కోడ్ బిల్లులో ఏముందంటే మహిళలు, అందులో కులం లేదు, మతం లేదు, ఏజ్ కూడా లేదు. ఏ ఏజ్ వాళ్ళకు ఏ రకమైనటువంటి హక్కులు కల్పించాలనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా రాసున్నది. అప్ టు 90 years వరకు, డెత్ వరకు మహిళ
కులాన్ని కూడా ఈ అంత మహిళలను తీసుకొని ప్రతి ఒక్క అంశాన్ని అంబేద్కర్ గారు ఆ హిందూ కోడ్ బిల్లులో ప్రవేశపెడితే ఆ బిల్లును చదివినటువంటి వాళ్ళు ప్రతులు పంచుత చదివి మెయిన్ పాయింట్ చదివి అమ్మ ఈ బిల్లు కనుక పాస్ అయిందంటే మనకు జీవనం ఉండదని ఉద్దేశంతో వాళ్ళు ఆ బిల్లును పాస్ చేయకుండా వేరు. ఏంటంటే ఇప్పుడు హిందూ కోడ్ బిల్ అనేది మన ఆనంద్ గారు చెప్పినారు, జయహో ఇండియా ఛానల్ కూడా ఆ పాయింట్ బేస్ మీదనే కొన్ని మహిళల కోసం ఏంటంటే అందులో అంబేద్కర్ గారు ఫస్ట్ చెప్పింది ఏంటంటే మహిళలకి సమాన హక్కు అనేది ఫస్ట్ అసలు పాయింట్ అదే. అందులో ప్రతి మహిళకు ప్రతి ఈక్వాలిటీ ప్రతిది ఏదైనా కానీ ప్రాపర్టీ కానివ్వండి ఏది కానీ వితౌట్ జెండర్ బయాస్ కంపల్సరీ సమాన హక్కు ఉండాలనేది ముఖ్యమైన కులాలు. కానీ అది కులము మతం అనేది లేదు, ఇంక్లూడింగ్ జైనులు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, బుద్ధిస్టులు కానివ్వండి అందరికీ కలిపి వర్తించాలనేది దాంట్లో ముఖ్యమైన పార్ట్. దాన్ని మన ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా తలా ఒక ఇంటరావరం వచ్చి మహిళలకి సమాన ఆస్తిలోని దాన్ని ఇంకో బిల్లుగా మార్చి ఇంకొకళ్ళు వచ్చి 33%. అసలు 33% అనేది అసలు లేనే లేదు. ఆయన చెప్పింది ఏంటి అంబేద్కర్ గారు, ఖచ్చితంగా సమాన హక్కు అనేది మహిళలకు ఉండాల్సిందే అనేది మేజర్ పాయింట్. ఆ పాయింట్ని డైల్యూట్ చేసి మిగతా పాయింట్లన్నీ ముందుకు తీసుకొచ్చి ఆ బిల్లునే ఇది అనేకుండా దాన్ని దాంట్లో నుంచి ముక్కలు తీసుకొచ్చి ఎప్పుడైతే ఏంటంటే ఇప్పుడు మనం అనకూడదు కానీ ఏంటంటే ఒక బిస్కెట్ వేసినట్టు జంతువుకు ఒక బిస్కెట్ వేసినట్టు ఏదో ఒకటి పండగ వచ్చిందో చీర వేసినావా ఇచ్చినావా, ఇంకో పండగ వచ్చింది బతుకమ్మ పండగ వచ్చిందో చీర ఇచ్చినావా, లేకపోతే ఏదో పప్పు ఇచ్చినావా ఉప్పు ఇచ్చినావా అనేది తప్ప ఇవాళ ఉన్న వ్యవస్థ సమాజంలో అసలు సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి మహిళకు సమానత్వం అనేది కేవలం అది మాటల్లోనే టీవీ ఛానల్లోనే పేపర్లోనే వస్తుంది. నిజ జీవితంలో మహిళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడ చందంగా మారింది. మన ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మహిళా సంఘాల పేరుతో పొదుపు సంఘాల పేరుతో చాలా మటుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బుల్లో మేము రీసెంట్గా సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు చేస్తే ఒక బ్యాంక్లో చాలా విషయాలు వెలువడి వచ్చాయి. అసలు మహిళలకు లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు డిస్బర్స్మెంట్ కానీ వాళ్ళకు యాక్సిడెంటల్ ఏమైనా అయితే ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళకు డబ్బులు అనేది రీపేమెంట్ కాకుండా ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ కింద కనీసం వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా చేయిస్తలేరు ప్రభుత్వ అధికారులు. మరి మహిళలకు పొదుపు చేయడం కాకుండా వారి కాళ్ళ మీద వారు స్వలంబనంగా స్వయం ఉపాధి దిశగా వెళ్ళాలా? అయితే ఒక బ్యాంక్లో దాదాపు అక్కడ ఉన్న మహిళా మేనేజర్ కూడా ఒక లోన్ కట్టాలని పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ చనిపోతే వాళ్ళ భార్య చనిపోతే భర్తకు 60 రోజుల తర్వాత వేధించి డబ్బులు వసూలు చేశారు. కానీ కనీసం ఆ మహిళకు అంత్యక్రియలకు కానీ దీనికి కానీ ఆపద్ బంధు స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ కింద కనీసం గవర్నమెంట్ 20,000 రూపాయలు వాళ్ళ అంత్యక్రియలు ఇవ్వవలసి ఉంటుంది. ఇట్లాంటి సంక్షేమ పథకాలు కూడా స్త్రీలకు ఇవ్వడం లేదు. కనీసం వాళ్ళకు వారి హక్కులకు వారి బాధ్యతలకు ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ చెప్పడమే తప్ప ఆచరణ యోగ్యం కావడం లేదు. మరి దీనిపైన అరవింద్ సార్ అన్నట్టు మహిళలకు ఖచ్చితంగా వారి హక్కులను గుర్తు చేయాలా, వారి హక్కులను వారు తెలుసుకున్నప్పుడు నిజమైన స్వాలంబన సాధికారత అంబేద్కర్ ఆశయ సాధనకు స్త్రీల కోసం ఉద్యమాన్ని హిందూ కోడ్ బిల్లు సాధించాలి. హిందూ కోడ్ బిల్లు హిందూ కోడ్ బిల్లు హిందూ కోడ్ బిల్లు డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను హిందూ కోడ్ బిల్లు అమలుకై అందరం పోరాటం చేద్దాం. హిందూ కోడ్ బిల్లు అమలుకై అందరం పోరాటం చేద్దాం. భారతదేశంలో హిందూ మహిళలకు సమాన హక్కులు, సామాజిక న్యాయం కల్పించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అత్యంత చారిత్రాత్మకమైన కృషి హిందూ కోడ్ బిల్లు. మహిళల హక్కుల కోసం చట్టపరమైన పోరాటం స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో ఒక మైలురాయి. అంబేద్కర్ కృషి. హిందూ కోడ్ బిల్లు ముఖ్య ఉద్దేశాలు 1947 నుండి 1951 సమాన ఆస్తి హక్కు, తండ్రి ఆస్తిలో కూతుళ్లకు, భర్త ఆస్తిలో భార్యకు కుమారులతో సమానంగా హక్కు కల్పించడం. విడాకుల హక్కు. అంతకుముందు హిందూ చట్టంలో విడాకులకు అవకాశం ఉండేది కాదు. అంబేద్కర్ దీనిని వ్యతిరేకిస్తూ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే విడాకులు తీసుకునే హక్కు మహిళలకు ఉండాలని ప్రతిపాదించారు. ఏకపత్నీవ్రతం. పురుషులు బహుభార్యాత్వం చేసుకోవడాన్ని నిషేధించి ఏకపత్నీవ్రతాన్ని చట్టబద్ధం చేయడం. దత్తత హక్కు. మహిళలకు కూడా పిల్లలను దత్తత తీసుకునే హక్కును కల్పించడం. కులరహిత వివాహాలు, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం మరియు వాటికి చట్టబద్ధత కల్పించడం. అంబేద్కర్ అభిప్రాయం: ఒక సమాజం ఎంత ప్రగతి సాధించిందో ఆ సమాజంలోని మహిళల ప్రగతిని బట్టి నేను అంచనా వేస్తాను. I measure the progress of a community by the degree of progress which women have achieved అని అంబేద్కర్ పేర్కొన్నారు.
ఆశయ సాధన కోసం పోరాటం చేయటానికి జయహో ఇండియా న్యూస్ మీ ముందుకు వస్తుంది. స్వచ్ఛ్ కీ ఆవాజ్, జయహో ఇండియా న్యూస్.